నూతన సంవత్సర శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్న పెద్దలు భరద్వాజ గారు, వెన్నెల గారు, డాక్టర్ పస్నూరి రవీందర్ గారు, అట్లాగే పద్మశ్రీ రవి గారు, డాక్టర్ శరత్ గారు, డాక్టర్ నరేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, అట్లాగే జయరాజ్ గారు, అందరికీ నమస్కారాలు చెప్తూ, మీ అందరినీ చూస్తుంటే జయరాజ్ అన్న, భరద్వాజ్ గారు, నరేష్ గారు, అంతకుముందు మాట్లాడినటువంటి ప్రకృతి ప్రేమకుడు, ప్రకృతిని పూజించేవారు మాట్లాడుతున్నప్పుడు వింటుంటే, ఆ స్పందనలు చూస్తుంటే నాకెంతో ఆనందంగా, ఎంతో భవిష్యత్తుకు ఈ సమాజాన్ని మార్చడానికి కావలసినటువంటి యువతరం మనుషులు చాలా నిబద్ధతో ఉన్నారనేటువంటి ఆనందం కలిగింది, గర్వం అనిపిస్తుంది. అందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా నిబద్ధతతో, ఒక దృఢమైనటువంటి విశ్వాసాలతో మనం అందరం కూడా పనిచేస్తూ ఉన్నారు. మీ ఆలోచనలు చూస్తుంటే నిజంగా చాలా గొప్పగా ఉన్నాయి. భరద్వాజ్ గారు చెప్పినట్టుగా అది అక్కడ ఆగకుండా ఇంకా సమాజంలో అందరికీ అందేటట్టుగా, అందరూ ఈ ఆలోచనతో జీవించేటట్టుగా బతకటం అనేటువంటిది అవసరం. నేను రెండే విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఒకటి, ఈ 2025 చాలా కీలకమైనటువంటి సంవత్సరం. అట్లాగే 1848 సత్యశోధక్ సమాజ్, పూలే, సావిత్రిబాయి పూలే చేసినటువంటి నిరంతర కృషి, ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు నాకున్నటువంటి చిన్న అనుభవంలో ఎప్పుడూ లేనటువంటి ద్వేషపూరితమైనటువంటి భావన, ఎప్పుడూ లేనటువంటి ఇంటాలరెన్స్ అనేటువంటిది, ఇతరులను వినడానికి కూడా ఓపిక లేదు, ఇతరుల అభిప్రాయాల్ని వినాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా, ఇతరులు అట్లా ఉంటే మేము భరించలేము, అవి మేము సహించలేము, ఆ మాట్లాడితే మేము మీకు ఫోన్లు చేస్తాం, ఆ మాట్లాడితే మీకు బెదిరిస్తాం, అవి రాస్తే మిమ్మల్ని కొడతాం అనేటువంటి ఒక ఇంటాలరెన్స్ అనేటువంటిది ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బలంగా పెరుగుతున్నటువంటి రోజులో మనం ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రెండవది, సరిగ్గా మనం అప్పుడు కూడా చూస్తే, ఇది ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా 1848లో ఈ దేశంలో అమ్మాయిలకు, స్త్రీలకు చదువు నేర్పాలి, శూద్రులకు చదువు నేర్పాలి, అంటరాని కులాలు చదువుకోవాలి అనేటువంటి భావన రావటం, అది భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే తేవచ్చు. అట్లాగే అమెరికాలో చర్చిలో స్త్రీల హక్కుల గురించి మాట్లాడినటువంటి రోజు కావచ్చు. అట్లాగే ఈ ప్రపంచాన్ని మార్చాలి, పీడలు లేనటువంటి సమాజాన్ని నిర్మించాలని కార్ల్ మార్క్స్ రాసినటువంటి మేనిఫెస్టో కూడా అప్పుడే రిలీజ్ కావడం, అప్పుడే ప్రజలకు అందటం జరుగుతుంది. ఈ రెండు విషయాలు మనకు ఎందుకు ఆలోచించాలి అని అంటే, ఇన్ని రోజుల తర్వాత కూడా ఏ మార్పులైతే కావాలని కోరుకున్నారో, అది కార్ల్ మార్క్స్ రాసినటువంటి మేనిఫెస్టో కావచ్చు, మహాత్మా జ్యోతిరావు పూలే భారత సమాజాన్ని, భారత సామాజిక వ్యవస్థను, భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను, భారతదేశంలో ఉన్నటువంటి అణచివేతను, భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలను, వీటన్నిటిని పరిశీలించి ఇందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసి, చైతన్యం చేసి, ఇది మారాలి అనేటువంటి ఒక సామాజిక విప్లవాన్ని, ఒక సాంఘిక విప్లవానికి పునాదులు వేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, అందులో మొట్టమొదటి ఈ భారతదేశంలో స్త్రీ టీచర్ అయినటువంటి సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో అది మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఈ కాంటెక్స్ట్లో విశ్వవిద్యాలయాలు
ఈ యువకులంతా కూడా ఆ యొక్క అంబేద్కర్ పూలే ఆలోచన ధారను ఇంకా అర్థం చేసుకొని అది ప్రజలందరికీ కూడా చేరేటట్టుగా ప్రజలు కూడా ఆ జీవన విధానంతో ఆ ఆలోచన ధారతో బతికేటువంటి పద్ధతుల్ని మనం చేయగలిగితే తప్పకుండా సమాజం మారుతుందని నేను భావిస్తూ ఉన్నా. ఇక్కడ నరేష్ చాలా చెప్పాడు. నాకు చాలా ఆనందమైనటువంటి అంశం ఏంటంటే చాలామంది చదువుకుంటారు, చదువుకు తన క్యారియర్కి చదువుకు తన నిబద్ధతకి ఎక్కడ పొంతనుండదు. కానీ నరేష్ ఎంఏ చదువుకున్నప్పుడు ఏ భావజాలంతో ఉన్నాడో 10 ఏళ్ల తర్వాత పిహెచ్డి కూడా అదే భావజాలంతో చేశాడు. ఆయన పిహెచ్డి బహుశా ఎందుకు ఫ్లాగరిజం లేదు, ఎందుకు ప్లేగరిజం తక్కువన్నది అని అంటే బహుశా ఎవరు ఈ మూఢనమ్మకాల మీద పిహెచ్డి చేసి ఉండరు. కాబట్టి ఎక్కడ రెఫరెన్స్ చేసి కాపీ చేద్దామంటే అవకాశం లేదు. మన సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను ప్రత్యక్షంగా పరిశీలన చేసి తన జీవితానుభవంతో తన చుట్టూన్నటువంటి సమాజ అనుభవాలన్నింటినీ కూడా చేసుకొని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి దాన్ని అన్వయించుకొని ఒక చక్కటి పరిశోధన పత్రాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అందించారు. అట్లా ఆ నిబద్ధతను తను చేస్తున్నటువంటి పనిని తన ఎకడమిక్స్లోకి మలుచుకొని అది సమాజానికి అందించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఆ విషయంలో నరేష్ అభినందనీయుడు. అట్లాగే ఆయన జీవిత సహచరిని కూడా అభినందనీయురాలు. వాళ్ళ సభ్యులందరూ కూడా నాకు చాలా దగ్గరి మిత్రులు. కాబట్టి ఇలాంటి సమావేశం తప్పకుండా అంబేద్కరిజాన్ని పూలేయిజాన్ని ముందుకు తీసుకెళ్తూ సమాజ మార్పుకు ఎంతో దోహదపడుతుందని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి ఓపికతో ఉన్న మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్.